ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రిగా 2014 జూన్ 9వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసి నిన్నటికి 11 సంవత్సరాలు పూర్తయింది. మరి 11 సంవత్సరాల్లో ఈ దేశ గతి శక్తిని మొత్తం మార్చివేయడం జరిగింది. వారు అధికారంలోకి రాకముందర ఈ దేశంలో వ్యవసాయం కోసం 20,000 కోట్లు ప్రవేశపెట్టేవారు. మరి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినాక రైతులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి 1,20,000 కోట్ల బడ్జెట్ను రైతుల కోసం ప్రవేశపెట్టారు. అలాగే మహిళల కోసం, యువత కోసం అయితే స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, ఇలా పేద ప్రజల కోసం ముద్రా లోన్స్, లేదా ఈ దేశ శాస్త్ర సాంకేతిక రంగాల్లో పూర్తిగా అభివృద్ధి చెందడంలో కానీ నేడు ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశాన్ని ముందుకు నడిపించినటువంటి గొప్ప వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు. అలాగే మనందరం చూసాం, మన రక్షణ రంగంలో మన దేశం ఎంత ముందడుగు ఉందో. మన సింధూరు వ్యవహారం జరిగిన తర్వాత, పాకిస్తాన్ మీద దాడి చేసిన తర్వాత ప్రపంచం మొత్తం కూడా భారతదేశం వైపు చూసింది. ఈరోజు మన దేశ రక్షణ వస్తువులు కొనడానికి కొన్ని లక్షల కోట్ల ఒప్పందాలతో ప్రపంచ దేశాలు ముందుకు వస్తున్నాయి. అలాగా మన దేశం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధిపై నడుస్తున్నది. 2047 వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రపంచ అగ్రగామి దేశంగా, విశ్వగురువుగా ఈ దేశం వెలుగొందాలని ఆశిస్తున్నాం. అలాగా 11 సంవత్సరాలు నీతివంతమైన పాలన, కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు కానీ, లేదా అయోధ్యలో రామాలయం నిర్మించడంలో కానీ, లేదా కాశీని డెవలప్ చేయడంలో కానీ, ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వారు పుట్టిన ప్రదేశం, పెరిగిన ప్రదేశం, వారు చదువుకున్న ప్రదేశాన్ని డెవలప్ చేయడంలో కానీ, ఇలా అన్ని రంగాల, అన్ని వర్గాల ప్రజలకు వారు చేసిన సేవలను గుర్తించుకుంటూ ఈరోజు 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వారి చిత్రపటానికి రాజంపేట నాయకులు, కార్యకర్తలను కలిసి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. జై హింద్ భారత్.